సో హలో ఎవ్రీవన్. సో దిస్ సెషన్ అప్ టు డిఎస్సి అంటే డిఎస్సికి సంబంధించింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్తా అంటే మీకు యూరోపియన్ కంట్రీస్ రెవల్యూషన్ చూస్తున్నాం. సో ఇన్ 1848 యూరోపియన్ కంట్రీస్ 1848లో యూరోపియన్ కంట్రీస్ రెవల్యూషన్స్ జరుగుతున్నాయని చెప్పాను. సో అందులో జరుగుతున్నాయి ఎక్కువగా. అంటే ఏంటంటే ఎక్కువగా ఎవరు ఎక్కువగా ఈ యొక్క రెవల్యూషన్ ఎవరు ఎక్కువగా లీడ్ చేస్తున్నారు ఎవరంటే ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ వాజ్ అండర్ అనమాట. ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాసెస్ వాళ్ళు ఎక్కువగా ఈ రెవల్యూషన్ అనేది లీడ్ చేస్తున్నారు. అలాగే 1848 in France had brought about the abdiction of the monarch and a republic based on universal male. అంటే ఫ్రాన్స్లో కూడా మీకు ఇంతకుముందు చెప్పాను, మోనార్కీ గవర్నమెంట్ అని ఉండేది. ఆ తర్వాత రిపబ్లిక్ వచ్చింది బేస్డ్ ఆన్ యూనివర్సల్ మేల్ సఫ్రేజ్. అంటే మీరు ఇక్కడ ఏంటంటే ఫ్రాన్స్లో కూడా మోనార్కీ అయిన తర్వాత ఓట్స్ అనేవి ఓన్లీ మెన్కి ఇచ్చేవారు. అంటే మేల్కే, ఉమెన్ ఆర్ నాట్ అలౌడ్ టు ఓట్ అనమాట. ఓకేనా. అలాగే ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ యూరోప్ వేర్ ఇండిపెండెంట్ నేషన్ స్టేట్స్ డిడ్ నాట్ యట్ ఎగ్జిస్ట్ సచ్ యాజ్ ఏవి అంటే జర్మనీ, ఇటలీ, పోలాండ్, ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్, men and women of the liberal middle classes combined their demands for కాన్స్టిట్యూనిజం విత్ నేషనల్ యూనిఫికేషన్. అందరిది కూడా ఒకటే, నేషనల్ యూనిఫికేషన్, మాకంటూ ఒక సపరేట్ కంట్రీ కావాలి అని చెప్పి అందరి యొక్క డిమాండ్. ఆ డిమాండ్లో సపరేట్ కంట్రీ ఎలాగుండాలి, ఎక్కువగా మీకు ఆల్రెడీ చెప్పండి ఏంటి, లిబరలిజం. అంటే మాకంటూ ఒక ఫ్రీడమ్ అనేది కావాలి. అయితే ఏమైంది, ఇన్ ద జర్మన్ రీజన్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ పొలిటికల్ అసోసియేషన్స్ హూజ్ మెంబర్స్ వర్ మిడిల్ క్లాస్. అంటే ఈ జర్మన్ చూసుకోండి, ఫ్రాన్స్ చూసుకోండి, ఎక్కడైనా అలాగే ఇటలీ చూసుకోండి, ఎక్కువగా ఈ లార్జ్ నెంబర్ ఆఫ్ పొలిటికల్ అసోసియేషన్ మెంబర్స్ ఎవరంటే ఎక్కువగా ఈ మిడిల్ క్లాస్ ప్రొఫెషనల్స్, బిజినెస్ మ్యాన్, అలాగే ఆర్టిసన్స్ అందరూ కూడా ఎక్కువగా ఉన్నారంట. అయితే ఏమైంది, ఈ జర్మన్లో దేర్ ఆల్ కేమ్ టుగెదర్ ఇన్ ద సిటీ ఆఫ్ ఫ్రాంక్ఫర్ట్ అనమాట. ఒక సిటీ ఆఫ్ ఫ్రాంక్ఫర్ట్కి అందరూ కూడా వచ్చారనమాట. ఎవరు, ఈ మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా, బిజినెస్ మ్యాన్, ఆర్టిషన్స్ అందరూ ఒక దగ్గరికి వచ్చి అండ్ డిసైడెడ్ టు ఓట్ ఫర్ ఆల్ అండ్ జర్మన్ నేషనల్ అసెంబ్లీ. అంటే అందరూ కూడా ఈ జర్మన్ నేషనల్ అసెంబ్లీ గురించి ఓటు కూడా వేశారు. ఆన్ 18th May 1848 31 ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మార్చ్డ్ ఇంటూ ఏ ఫెస్టివ్ ప్రొసెషన్ టు టేక్ దర్ ప్లేసెస్ ఇన్ ద ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్ కన్వీడ్ ఇన్ ద చర్చ్ ఆఫ్ సెయింట్ పాల్. అంటే 831 ఎవరైతే గెలిచారో వీళ్ళంతా కూడా అంటే ఎక్కడ ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్కి వచ్చారనమాట. ఇన్ ద చర్చ్ ఆఫ్ సెయింట్ పాల్ దే డ్రాఫ్టెడ్ ఏ కాన్స్టిట్యూషన్ ఫర్ ఏ జర్మన్ నేషన్ టు బి హెడెడ్ బై ఏ మోనార్కీ సబ్జెక్ట్ టు ఏ పార్లమెంట్ అనమాట. అంటే ఒక కాన్స్టిట్యూషన్ అనేది డ్రాఫ్ట్ చేశారనమాట. ఒక కాన్స్టిట్యూషన్ అనేది డ్రాఫ్ట్ చేశారు. అందులో ఏంటంటే ఆ కాన్స్టిట్యూషన్ హెడెడ్ బై ఎవరంటే మోనార్కీ, సబ్జెక్ట్ టు ఏంటంటే పార్లమెంట్ అనమాట. వెన్ ద డిప్యూటీస్ ఆఫర్డ్ ద క్రౌన్ ఆన్ దీస్ టర్మ్స్ టు ఫ్రెడరిక్ విల్హెమ్ ఫోర్ కింగ్ ఆఫ్ రష్యా, హీ రిజెక్టెడ్ ఇట్ అనమాట. ఎవరైతే ఈ ఆఫర్డ్ ద క్రౌన్ అంటే వెన్ డిప్యూటీస్ ఆఫర్డ్ ద క్రౌన్ అంటే డిప్యూటీస్కి క్రౌన్ని ఆఫర్ చేసినప్పటికీ ఫ్రెడరిచ్ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది, ఫ్రెడరిచ్ విల్హెల్మ్ ఫోర్ రిజెక్ట్ చేశారనమాట. ఆ డిప్యూటీస్ అనేది రిజెక్ట్ చేశారు. కింగ్ ఆఫ్ రష్యా హీ రిజెక్టెడ్ ఇట్ అండ్ జాయిన్డ్ అదర్ మోనార్క్ టు అపోజ్ ద ఎలక్టెడ్ అసెంబ్లీ. అంటే ఏంటి, ఇప్పుడు వరకు ఏం జరిగిందంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ముందంతా మోనార్కీ గవర్నమెంట్ జరిగింది. ఆ మోనార్కీ గవర్నమెంట్ జరిగిన తర్వాత ఏంటంటే పీపుల్ అనేది ఒక నేషనల్ అసెంబ్లీ పెట్టుకొని అక్కడ ఎలక్ట్ చేయడం జరిగింది. ఆ ఎలక్ట్ చేయడంలో ఏమైందంటే చాలామంది కూడా ఎవరైతే ఒక ఫ్రాంక్ఫర్ట్ అనే సిటీలో పార్లమెంట్ అనేది కండక్ట్ చేయబడింది. 831 ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా అక్కడ పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చి ఫ్రెడరిచ్ విల్హెల్మ్ ఫోర్ ఏంటంటే మీకు డిప్యూటీ ఇస్తామని అన్నారు, కానీ ఆయన రిజెక్ట్ చేసి మళ్ళీ ఈయన ఏం చేశాడు, రిజెక్ట్ చేసి మళ్ళీ కూడా ఎవరైతే మోనార్క్స్ ఉంటారో వాళ్ళు అందులో జాయిన్ అయిపోయి ఈ మోనార్క్స్ అందరూ కూడా ఈ ఎలక్టెడ్ అసెంబ్లీని అందరూ కూడా ఏం చేస్తున్నారంటే అపోజ్ అనేది చేస్తున్నారనమాట. అందరూ కూడా అపోజ్ అనేది చేస్తున్నారనమాట. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఏమైందంటే మళ్ళా ద పార్లమెంట్ వాజ్ డామినేటెడ్ బై ద మిడిల్ క్లాసెస్ హూ రెసిస్టెడ్ ద డిమాండ్స్ ఆఫ్ వర్కర్స్. అయితే ఎక్కువగా ఈ పార్లమెంట్లో ఉంది ఎవరంటే ఈ మిడిల్ క్లాసెస్ హూ రెసిస్టెడ్ ద డిమాండ్స్ ఆఫ్ వర్కర్స్, ఆర్టిషన్స్ అండ్ కాన్సిక్వెంట్లీ లాస్ట్ దేర్ సపోర్ట్ అనమాట. కాన్సిక్వెంట్లీ వాళ్ళు సపోర్ట్ అనేది కూడా లాస్ట్ అయిపోతున్నారు.
లాస్ అయిపోతున్నారు. ఇన్ ద ఎండ్ ట్రూప్స్ వర్ కాల్డ్, అసెంబ్లీ వాజ్ ఫోర్స్ టు డిస్బాండ్ అనమాట. ఫైనల్గా ఏమైందంటే చివరకు బలగాలను రప్పించి అసెంబ్లీని బలవంతంగా రద్దు. అయితే ఫైనల్గా ఏమైంది, ఈ అసెంబ్లీని అంటే ఫోర్సెస్ని దించి అసెంబ్లీని రద్దు చేశారనమాట. అర్థమైంది. ద ఇష్యూ ఆఫ్ ఎక్స్టెండింగ్ పొలిటికల్ రైట్స్ టు ఉమెన్ వాజ్ ఎ కాంట్రవర్షియల్ వన్ విత్ ఇన్ ద లిబరల్ మూవ్మెంట్ ఇన్ విచ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఉమెన్ హ్యాస్ participated actively over the years. Women had formed their own political association, founded newspapers. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ ఇష్యూ ఎక్స్టెండింగ్ పొలిటికల్ రైట్స్ టు ఉమెన్ అనమాట. మెయిన్ ఇక్కడ ఏంటంటే మీకు ఇంతకుముందు చెప్పాను, ఎక్కువగా ఈ రైట్ టు ఓట్ అనేది ఎక్కువ ఎవరికి మేల్స్కే ఉండదు, ఉమెన్స్కి అయితే లేదు. కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని పొలిటికల్ రైట్స్ ఉమెన్కి ఇవ్వడం వల్ల ఇక్కడ మేజర్ కాంట్రవర్షియల్ అనేది జరగడం జరిగింది. కానీ ఇక్కడ విచ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఉమెన్ హ్యావ్ పార్టిసిపేటెడ్ యాక్టివ్. కానీ ఇలాంటి మూమెంట్స్లో మాత్రం ఉమెన్ పార్టిసిపేషన్ అనేది చాలా యాక్టివ్గా ఉండేదన్నమాట. అర్థమైంది. ఆ పార్టిసిపేషన్ ఉమెన్ మూమెంట్స్ అనేది చాలా యాక్టివ్గా ఉండేది. సో అలాగే ఉమెన్ అంటూ ఒక ఉమెన్ ఫౌండెడ్ న్యూస్ పేపర్స్, అలాగే ఓన్ పొలిటికల్ అసోసియేషన్స్ అన్నీ కూడా ఉమెన్స్కి అనేవి ఉండేవి అనమాట. అర్థమైందా? సో ఆ తర్వాత ఏమైంది, సో డిస్పైట్ దీస్ దే వర్ డినైడ్ అనమాట. అంటే ఏమైంది, వాళ్ళకంటూ ఓట్ హక్కు అనేది డ్యూరింగ్ ది ఎలక్షన్ ఆఫ్ అసెంబ్లీ అనేది ఇవ్వలేదన్నమాట. అది ఒక వెరీ కాంట్రవర్సీ అనమాట. ఓకేనా, కాంట్రవర్సీ ఎక్కువగా అదొకటి ఎక్కువ జరిగింది. అది నెక్స్ట్ ఏంటంటే సో అంటే ఫైనల్గా ఉమెన్స్కి ఉండే వాళ్ళకి ఓట్ అనేది ఇవ్వలేదన్నమాట. ఓకే, నెక్స్ట్ దో కన్జర్వేటివ్ ఫోర్సెస్ వర్ ఏబుల్ టు సప్రెస్ లిబరల్ మూమెంట్స్. మీకు చెప్పాను కన్జర్వేటివ్ ఫోర్సెస్, అసలు కన్జర్వేటిజం ఏంటంటో మీకు ప్రీవియస్ సెషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కన్జర్వేటిజం అంటే ఏంటి, ఎక్కువగా వాళ్ళు మోనార్కీ గవర్నమెంట్ని ఎక్కువ సపోర్ట్ చేస్తారు, అంటే పాత పద్ధతులను ఎక్కువగా సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళంతా ఏం చేశారు, కలిసి ఫోర్సెస్ అంతా దించి ఈ లిబరల్ మూమెంట్స్ని అంతా కూడా సప్రెస్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, అంతా సప్రెస్ అనేది చేశారు ఏంటి ఈ లిబరల్ మూవ్మెంట్స్. సో ఇన్ 1848 దే కుడ్ నాట్ రీస్టోర్ ద ఓల్డ్ ఆర్డర్. మోనార్క్స్ వర్ బిగినింగ్ టు రియలైజ్ దట్ ద సైకిల్స్ ఆఫ్ రెవల్యూషన్ అండ్ రిప్రెషన్ కుడ్ ఓన్లీ బి ఎండెడ్ బై గ్రాంటింగ్ కన్సెషన్ టు ద లిబరల్ నేషనల్. ఇన్ ది ఇయర్స్ ఆఫ్టర్ 1848 ద ఆటోక్రటిక్ మోనార్కీస్ ఆఫ్ సెంట్రల్ అండ్ ఈస్ట్ introduced the changes that already taken place. అంటే ఏమైంది, 1848 తర్వాత సంవత్సరాల మధ్య తూర్పు అంటే ఈస్ట్ అలాగే వెస్ట్ యూరోప్లో ఏం జరిగిందంటే జరిగిన మార్పులు ప్రవేశపెడితే ఏవైతే మీకు ఆఫ్టర్ 1840 ద ఆటోక్రటిక్ మోనార్కీస్ అనమాట. ఆటోక్రటిక్ మోనార్కీస్ ఆఫ్ సెంట్రల్ అండ్ ఈస్టర్న్ యూరోప్ బిగన్ టు ఇంట్రడ్యూస్ ద చేంజెస్ దట్ ఆల్రెడీ టేకెన్ ప్లేస్. ఏవైతే చేంజెస్ అనేవి టేకెన్ ప్లేస్ అయ్యో వెస్టర్న్ యూరోప్లో బిఫోర్ 1854 నుండి అవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందనమాట. సో అలాగే బాండెడ్ లేబర్ అంటే బలవంతంగా లేబర్ ఇవన్నీ కూడా అబాలిష్ చేశారు. అలాగే హ్యాబ్స్బర్గ్ రూలర్స్ గ్రాంటెడ్ మోర్ అటానమీ టు ద హంగేరియన్స్ ఇన్ 1860. అలాగే ఈ హ్యాబ్స్బర్గ్ రూలర్స్ అందరూ ఏం చేశారంటే గ్రాంటెడ్ మోర్ అటానమీ అంటే మీకు ఇండివిజువల్గా మీరు రూల్ చేసుకోండి అని చెప్పి హంగేరియన్స్కి 1867లో ఇచ్చేసారనమాట. ఎవరు, ఈ హ్యాబ్స్బర్గ్ రూలర్స్ ఏం చేశారంటే మీరు ఇండివిజువల్గా రూల్ చేసుకోండి అని హంగేరియన్స్కి 1867లో ఇచ్చేసారనమాట. ఓకేనా, అలాగే 18th జోన్ అయితే నెక్స్ట్ ఏం జరిగింది, మేకింగ్ ఆఫ్ జర్మనీ అండ్ ఎట్లా అనమాట. అంటే ఏంటి, ఆఫ్టర్ 1848 నేషనలిజం ఇన్ యూరోప్ మూడ్ అవే ఫ్రమ్ ఇట్స్ అంటే నేషనలిజం అనేది పోయి వీళ్ళకి అప్పుడు డెమోక్రసీ అండ్ రెవల్యూషన్ అనేది ఎక్కువగా అసోసియేషన్ ఫామ్ చేసి ఎక్కువ ఫోకస్ చేయడం అనేది చేశారనమాట. అయితే నేషనలిస్ట్ సెంటిమెంట్స్ వర్ ఆఫెన్ మొబిలైజ్డ్ బై కన్జర్వేటివ్స్ ఫర్ ప్రమోటింగ్ స్టేట్ పవర్ అండ్ అచీవింగ్ పొలిటికల్ This can be observed in the process by which Germany and Italy came to be unified as a nation states. అంటే ఇదంతా అబ్జర్వ్ చేసి జర్మనీ అండ్ ఇటలీ కేమ్ టు ఒక నేషనల్ అంటే సపరేట్ కంట్రీగా ఫామ్ అయ్యి అంటే యూనిట్ అయిపోయి సపరేట్ కంట్రీగా ఫామ్ అవ్వడానికి చూస్తున్నారు అనమాట. యాజ్ యూ సీ నేషనలిస్ట్ ఫీలింగ్స్ ఫర్ వైడ్ స్ప్రెడ్ అమంగ్ మిడిల్ క్లాస్. అంటే ఎక్కువగా అసలు ఈ జర్మన్ రెవల్యూషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఎక్కువగా ఎవరు యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండేది, ఈ మిడిల్ క్లాస్ జర్మన్స్ అనమాట. అయితే ఈ నేషనలిస్ట్ ఫీలింగ్స్ కూడా ఎక్కువగా వైడ్ స్ప్రెడ్ అమంగ్ ఎక్కువ ఎవరిలో ఉండేదంటే ఈ మిడిల్ క్లాస్ జర్మన్స్ అనమాట. మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నాయి హూ ఇన్ 1840 ట్రై టు యూనిట్ ద డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ద గవర్నర్డ్ బై అన్ యాక్ట్. అయితే ఈ ఎలక్టెడ్ పార్లమెంట్లో ఏమైంది అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, జర్మన్లో కింగ్డమ్స్గా డివైడ్ అయిపోయింది అనమాట. ఆ కింగ్డమ్స్ అన్నిటినీ కూడా కలిపి యూనిఫైడ్ జర్మనీ అనమాట. ఈ యూనిఫైడ్ జర్మనీ గురించి ఎక్కువగా ఎవరు పోరాటం చేశారంటే ఈ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువగా పోరాటం అనేది చేశారనమాట.
సో నెక్స్ట్ ఏమైందంటే అలాగే దిస్ లిబరల్ ఇనిషియేటివ్ టు నేషన్ బిల్డింగ్ వాజ్ హౌఎవర్ రిప్రెస్డ్ బై కంబైన్డ్ ఫోర్సెస్ ఆఫ్ మోనార్కీ అండ్ మిలిటరీ సపోర్టెడ్ బై లార్జ్ ల్యాండ్ ఓనర్స్ కాల్డ్ జంకర్స్. అంటే ఇక్కడ జంకర్స్ అంటే ఏంటంటే లార్జ్ ల్యాండ్ ఓనర్స్ని జంకర్స్ అని చెప్పి అంటారనమాట. ఓకేనా. ఫ్రమ్ దెన్ ప్రష్యా టుక్ ద లీడర్షిప్ ద మూవ్మెంట్ ఫర్ నేషనల్ యూనిఫికేషన్. అయితే ఈ నేషనల్ యూనిఫికేషను రష్యా అనేది లీడర్షిప్ని తీసుకుందన్నమాట. సో ఇట్స్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే రష్యా చీఫ్ మినిస్టర్ ఎవరంటే ఒటోమన్ బిస్మార్క్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. చీఫ్ మినిస్టర్ ఎవరంటే ఒటోమన్ బిస్మార్క్. చీఫ్ మినిస్టర్ ఎవరంటే వెరీ వెరీ ఒటోమన్ బిస్మార్క్ వాజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ దిస్ ప్రాసెస్. ఇవన్నిటికి కూడా ఆర్కిటెక్ట్ ఎవరంటే ఒటోమన్ బిస్మార్క్ అనమాట. ఒటోమన్ బిస్మార్క్ వాజ్ ద ఆర్కిటెక్ట్ క్యారీడ్ అవుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రషియన్ ఆర్మీ అండ్ బ్యూరోక్రసీ. అంటే ప్రషియన్ ఆర్మీ బ్యూరోక్రసీ హెల్ప్ తీసుకొని మొత్తం యూనిఫికేషన్ అంతా కూడా జర్మన్ యూనిఫికేషన్ చేయించింది ఎవరంటే దిస్ ఒటోమన్ బిస్మార్క్ అనమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రషియన్ ఆర్మీ అండ్ బ్యూరోక్రసీ 3 wars వార్ హ్యాపెన్ ఓవర్ 7 yearsలో 3 wars జరిగి విత్ ఆస్ట్రియా, డెన్మార్క్ అండ్ ఫ్రాన్స్. ఎండెడ్ ఇన్ ప్రషియన్ విక్టరీ. ప్రషియా గెలిచింది. కంప్లీటెడ్ ద ప్రాసెస్. గెలిచి ఖచ్చితంగా వాళ్ళు అంటే ఈ యూనిఫీ కోసం అంటే జర్మనీ యూనిఫీ కోసం ఈ ఒటోమన్ బిస్మార్క్ ఎంతో పోరాడి అలాగే 7 yearsలో 3 wars జరిగింది. ఎవరెవరితోనే ఆస్ట్రియా, డెన్మార్క్ అండ్ ఫ్రాన్స్. ఫైనల్గా ప్రషియన్ గెలిచి ఈ ప్రాసెస్ ఆఫ్ యూనిఫికేషన్ని కంప్లీట్ చేసింది. అయితే ఇన్ January 1871 ద ప్రషియన్ కింగ్ విలియం I వాజ్ ప్రొక్లైమ్డ్ జర్మన్ ఎంపరర్ ఇన్ ఎక్రోమనీ హెల్డ్ అట్ ఫస్ట్. అయితే ఫైనల్గా January 1871లో ద ప్రషియన్ కింగ్ వచ్చేవారంటే విలియం I అనమాట. విలియం I వాజ్ ప్రొక్లైమ్డ్ అనమాట. అంటే January 1871లో ప్రషియన్ కింగ్ విలియం I వాజ్ ప్రొక్లైమ్డ్ జర్మన్ ఎంపరర్ ఇన్ ఎక్రోమనీ అట్ వెర్సైలెస్ అనమాట. ఇన్ ద బిట్టర్ కోల్డ్ మార్నింగ్ ఆఫ్ 18 January. సో ఆ తర్వాత ఏం జరిగింది అయితే మీకు చెప్పాను. ప్రషియా కింగ్ ఎవరు? January 1871 విలియం I. అయితే 18 January 1871 an assembly comprising the princes of German states, representatives of the army, important Prussian ministers including the chief minister Ottoman Bismarck gathered in the unheated hall of mirrors in the palace of Versailles to proclaim the new German emperor headed by Kaiser William I of Prussia. అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఏం జరిగింది 18 మీకు ఆల్రెడీ చెప్పాను. సో 18th January 1871లో ఒక అసెంబ్లీ అనేది జరిగిందంట. అసెంబ్లీలో ఎవరెవరు ఉన్నారు? ప్రిన్సెస్ ఆఫ్ జర్మన్ స్టేట్స్, అలాగే రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద ఆర్మీ ఉంది, అలాగే ప్రషియన్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ద చీఫ్ మినిస్టర్ ఒటోమన్ బిస్మార్క్ గ్యాదర్డ్ ఇన్ ద అన్హీటెడ్ హాల్ ఆఫ్ మిర్రర్స్ దగ్గర ఒక ప్లేస్ దగ్గర గ్యాదర్ అయ్యి అదొక ప్యాలెస్. ఎక్కడంటే ప్యాలెస్ ఆఫ్ వెర్సైలెస్లో అందరూ గ్యాదర్ అయ్యి న్యూ జర్మన్ ఎంపైర్ అనేది ఫామ్ చేశారు. దానికి హెడెడ్ బై ఎవరంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కైసర్ విలియం I ఆఫ్ ప్రషియా ఈజ్ హెడెడ్ బై దట్ అనమాట. దానికి హెడ్ ఎవరంటే దిస్ కైజర్ విలియం I అనమాట. అలాగే ద నేషనల్ బిల్డింగ్ ప్రాసెస్ ఇన్ జర్మనీ హ్యాడ్ డెమాన్స్ట్రేటెడ్ ద డామినెన్స్ ఆఫ్ ప్రషియన్ స్టేట్ పవర్ అనమాట. అంటే ఇదంతా కూడా ఎవరు డామినేషన్ చేస్తున్నారు? ఈ ప్రషియన్ స్టేట్ అనమాట. ద న్యూ స్టేట్ ప్లేస్డ్ ఏ స్ట్రాంగ్ ఎంఫసైజెస్ ఆన్ మోడర్నైజింగ్ ద కరెన్సీ, బ్యాంకింగ్, లీగల్ అండ్ జ్యుడిషియల్ సిస్టమ్స్ ఇన్ జర్మనీ. అంతా కూడా మోడర్నైజ్ చేయడం అనేది జరిగిందనమాట. అర్థమైందా? ఫైనల్గా ఈ జర్మన్ ఎంపైర్ హెడ్ ఎవరంటే కైజర్ విలియం I అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇది మనం ఇటలీ యూనిఫికేషన్. అంటే ఇప్పుడు జర్మనీ యూనిఫికేషన్ చూసాం కదా. నెక్స్ట్ యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ అనమాట. లైక్ జర్మనీ, ఇటలీ టు హ్యాడ్ ఏ లాంగ్ హిస్టరీ ఆఫ్ పొలిటికల్. జర్మనీ అయితే ఎలాగుందో ముక్కలుగా చిన్న రాజ్యాలు, అలాగే ఇటలీ కూడా ముందు అలాగే ఉండేదన్నమాట. సో ఇటాలియన్స్ వాజ్ స్కాటర్డ్ ఓవర్ సెవరల్ డైనాస్టిక్ స్టేట్స్ అనమాట. అంటే ఇటలీ కూడా సేమ్ చిన్న ముక్కలుగా సెవరల్ డైనాస్టిక్ స్టేట్స్కి ఇటలీ కూడా అయిపోయింది. అయితే డ్యూరింగ్ ద మిడిల్ ఆఫ్ ద 19th century ఇటలీ వాజ్ డివైడెడ్ ఇంటూ 7 states. అంటే ఏంటి? డ్యూరింగ్ ద మిడిల్ ఆఫ్ ద 19th century ఇటలీ అనేది 7 statesగా డివైడ్ అయ్యడం జరిగింది. ఏంటి? ఇటలీ అనమాట. ఆఫ్ విచ్ ఓన్లీ 1 ఏంటంటే సర్దీనియా, పిడుమాంట్ వాజ్ రూల్డ్ బై ఇటాలియన్ ప్రిన్స్లీ హౌస్ రూల్ చేస్తున్నారు. ద నార్త్ వాజ్ అండర్ నార్త్ ఇలాగే డివైడ్ అయ్యాయి అనమాట. ఆస్ట్రియన్ హ్యాబ్స్బర్గ్, అలాగే సెంటర్ వాజ్ రూల్డ్ బై పోప్, అలాగే సదరన్ రీజన్ ఎవరంటే బోర్బన్ కింగ్స్ ఆఫ్ స్పెయిన్. వీళ్ళంతా కూడా ఇలాగ 7 states డివైడ్ అయిన ఇటలీని రూల్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ద ఇటాలియన్ లాంగ్వేజ్ హాజ్ నాట్ అక్వైర్డ్ వన్ కామన్ ఫామ్, స్టిల్ హ్యాడ్ మెనీ రీజనల్ అండ్ లోకల్ వేరియేషన్. ఇలాగ డివైడ్ అయినప్పటికీ ఇటాలియన్ అనేది ఓ కామన్ లాంగ్వేజ్
కాదనమాట. ఎవరికి సంబంధించిన రీజనల్ లాంగ్వేజెస్ అనేవి ఉండేవన్నమాట. అర్థమైందా? డ్యూరింగ్ 1830లో ఏమైందంటే గిసోప్పి మెజినీ హ్యాడ్ సాట్ టు పుట్ టుగెదర్ ఏ కోహరెంట్ ప్రోగ్రామ్ ఫర్ ఏ యూనిటరీ ఇటలియన్ రిపబ్లిక్. అంటే ఎక్కువగా మీకు ఆల్రెడీ చెప్పాను, ఇటలీ యూనిఫికేషన్కి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఎవరంటే మజినీ అనమాట. అయితే ఈ మజినీ అందరం కూడా ఒక దగ్గరే కలిపి ఈ అంటే ఒక మెయిన్ లీడర్గా అంటే యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీని చాలా యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ గురించి చాలా పోరాటం అనేవారు చేశారనమాట. ఎవరు? ఇది మజినీ అనమాట. ఈయన కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, ఈయన ఆల్సో ఫామ్ ఒక సీక్రెట్ సొసైటీని ఫామ్ చేశారు. దాన్ని ఏమంటారంటే యంగ్ ఇటలీ అని చెప్పి కూడా అంటారనమాట. ఏంటి? సీక్రెట్ సొసైటీ. ద ఫెయిల్యూర్ ఆఫ్ రెవల్యూషనరీ అప్రైజింగ్స్ బోత్ ఇన్ 1831 and 1848 meant that the Manton now fall on Sardinia Piedmont under its ruler King Victor Emmanuel II to unify the Italian states through war. In the eyes of ruling elites of this region, a unified Italy offered them the possibility of economic development and political dominance అనమాట. అంటే యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ అలాగో సేమ్ ఇటలీ కూడా ఎక్కువగా ఎవరు ఈ సీక్రెట్ సొసైటీస్ ఇవన్నీ ఫౌండ్ చేసి బాగా ఎక్కువగా పోరాటం చేసింది ఎవరంటే మజినీ అనమాట. ఎవరు? మజినీ. అలాగే చీఫ్ మినిస్టర్ కోవర్ హూ లెడ్ ద మూమెంట్ యూనిఫై ద రీజన్స్ ఆఫ్ ఇటలీ వాజ్ నైదర్ రెవల్యూషన్. అలాగే ఈ చీఫ్ మినిస్టర్ కోవర్ అనమాట. చీఫ్ మినిస్టర్ కావర్ ఆయన కూడా హూ లెడ్ ద మూమెంట్ అంటే ఒక మూమెంట్ని లెడ్ చేశారు టు యూనిఫై ద రీజన్స్ ఆఫ్ ఇటలీ వాజ్ నైదర్ ఏ రెవల్యూషనరీ నార్ ఏ డెమోక్రసీ. లైక్ మెనీ అదర్ వెల్తీ అండ్ ఎడ్యుకేటెడ్ మెంబర్స్ ఆఫ్ ది ఇటాలియన్ ఎలెట్ హీ స్పోక్ ఫ్రెంచ్ మచ్ బెటర్ దాన్ హీ డిడ్ ఇటాలియన్ అంట. కానీ ఆయన ఎక్కువగా ఇటలీ కన్నా ఫ్రెంచ్ అనేది బాగా మాట్లాడతారు. దో ఏ టాక్ట్ఫుల్ డిప్లొమాటిక్ ఎలియన్సీస్ ఫ్రాన్స్ ఇంజనీర్డ్ బై కావర్ సార్డేనియా పిడుమెంట్ సక్సీడ్ ఇన్ డిఫీటింగ్ ద ఆస్ట్రియన్ ఫోర్సెస్. ఫైనల్గా ఆయన ఆస్ట్రియన్ ఫోర్సెస్ని డిఫీట్ చేశారు. ఎప్పుడంటే 1859లో ఈ కావర్ అనేవారు ఆస్ట్రేలియన్ ఫోర్సెస్ని డిఫీట్ చేశారనమాట. అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ ట్రూప్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్మ్డ్ వాలంటీర్స్ అండర్ ద జాయింట్ ద. సో ఇలాగా సక్సెస్ఫుల్గా ఆ ఆర్మీని కూడా మన చీఫ్ మినిస్టర్ కావర్ డిఫీట్ చేశారు. ఈ 1960లో ఏమైందంటే దే మార్చ్డ్ ఇంటూ సౌత్ ఇటలీ అండ్ కింగ్డమ్ ఆఫ్ 2 సిసిలీస్ అండ్ సక్సీడెడ్ ఇన్ విన్నింగ్ ద సపోర్ట్ ఆఫ్ లోకల్ పీజెంట్స్ ఇన్ ఆర్డర్ టు డ్రైవ్ అవుట్ ద స్పానిష్ రూలర్స్ అనమాట. అయితే ఏం జరిగింది? మార్చ్ అంటే ఇంకా ఆల్రెడీ కావర్ అనే వాళ్ళు 1859లో ఆస్ట్రియాని ఓడించారు. అయితే 1860లో ఏం జరిగింది? సౌత్ ఇటలీకి అలాగే ఆ సౌత్ ఇటలీలో ఏమైందంటే కింగ్డమ్ ఆఫ్ 2 సిసిలీస్ అనేవి ఉండేవి. సక్సీడెడ్ ఇన్ విన్నింగ్. అది కూడా స్పానిష్ అనేవాళ్ళు స్పెయిన్ కంట్రోల్లో ఉండేదన్నమాట. ఏంటి? ఆ 2 కింగ్డమ్స్ అనేవి. సో ఆ కింగ్డమ్ అనేది. సో అయితే ఫైనల్గా విత్ ద సపోర్ట్ ఆఫ్ లోకల్ పీజెంట్ సపోర్ట్తో వాళ్ళకి ఓడించి అక్కడున్న స్పెయిన్ రూలర్స్ని వెళ్ళగొట్టారంట. అలాగే ఇంకోటి ఏం జరిగింది? 1961 విక్టర్ ఎమాన్యుయల్ II వాజ్ ప్రొక్లైమ్డ్ ద కింగ్ ఆఫ్ యునైటెడ్ ఇటలీ. అయితే 1861లో ఇది వెరీ ఇంపార్టెంట్. 1861లో అయితే యూనిఫికేషన్ ఇటలీకి కింగ్ ఎవరంటే విక్టర్ ఎమాన్యుయల్ II. విక్టర్ ఎమాన్యుయల్ II ఇస్ ద king of this united Italy అనమాట. However, much of the Italian population among whom rates of illiteracy was very high. illiteracy అనేది ఎక్కువగా ఉంది. అలాగే unaware of liberal nationalist అంటే the peasant masses who had supported as never అంటే. అయితే ఎక్కువగా మీకు ఈ సదరన్ ఇటలీ యూనిఫైడ్ చేయడానికి ఎక్కువగా సపోర్ట్ చేసింది వచ్చి ఎవరంటే ఈ లోకల్ పీజెంట్స్ అనమాట. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ది యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీలో. అలాగే ఇప్పుడు బ్రిటన్ గురించి చూద్దాం. ద మోడల్ ఆఫ్ ద నేషన్ స్టేట్ సమ్ స్కాలర్స్ ఆర్ ఆర్గ్యూయింగ్ గ్రేట్ బ్రిటన్ ఇన్ ద బ్రిటన్ ఫార్మేషన్ ఆఫ్ ద గ్రేట్ బ్రిటన్ విన్ ఉంటారు. బ్రిటన్ ఫార్మేషన్ అసలు ఏంటి? వాజ్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ ఏ సడన్ అప్వీల్ ఆర్ రెవల్యూషన్. ఇట్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ లాంగ్ డ్రాన్ ప్రాసెస్ అనమాట. అంటే ఏంటి? ఆ గ్రేట్ బ్రిటన్ అనేది ఇప్పుడుది కాదు, అదనేది ఒక లాంగ్ డ్రాన్ ప్రాసెస్ అనమాట. చాలా పెద్ద ప్రాసెస్. దెర్ వాజ్ నో బ్రిటిష్ నేషన్ ప్రియర్ టు ద 18th century. అంటే 18th century అప్పుడు అసలు బ్రిటిష్ నేషన్ అనేది లేదనమాట. ఓకేనా? రైట్. 18th century దెర్ వాజ్ నో బ్రిటిష్ నేషన్ అనేది లేదు. ద ప్రైమరీ ఐడెంటిటీస్ ఆఫ్ ద పీపుల్ హూ బ్రిటిష్లో ఉండేవాళ్ళు ఎవరంటే ఎథ్నిక్ సచ్ as ఇంగ్లీషు, బాల్స్, స్కాట్ ఆర్ ఐరిష్ వీళ్ళే ఉండేవాళ్ళు అనమాట. ఎవరంటే ఇంగ్లీషు, స్కాట్,
ఇప్పుడున్న ఐరిష్, వేల్స్ వీళ్ళే ఉండేవారు. దెర్ ఈజ్ నో 18th సెంచరీ అసలు బ్రిటిష్ నేషన్ అనేది లేదు. ఆ తర్వాత ఏమైంది, ఆల్ ఆఫ్ దీస్ ఎథనిక్ గ్రూప్స్ హ్యాడ్ దేర్ ఓన్ కల్చరల్ అండ్ వీళ్ళందరూ కూడా దేర్ ఓన్ కల్చరల్ అలాగే పొలిటికల్ ట్రెడిషన్స్ అన్నీ కూడా ఉండేవి. బట్ యాజ్ ద ఇంగ్లీష్ నేషన్ స్టడీలీ గ్రో ఇన్ వెల్త్, ఆ తర్వాత ఏమైంది, ఇంగ్లీష్ నేషన్ అనేది స్టడీగా వెల్త్ ఇవన్నీ కూడా బాగా వాళ్ళకి పెరిగాయి అన్నమాట. ఓకేనా, పెరగడం అలాగే వెల్త్ పవర్ అన్నీ కూడా పెరగడం తర్వాత ఏమైంది, ఎక్స్టెండ్ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది అదర్ నేషనల్ ఐలాండ్స్తో ఎక్స్టెండ్ చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. సో ద ఇంగ్లీష్ పార్లమెంట్ విచ్ హ్యాస్ సీజ్డ్ పవర్ ఫ్రమ్ ద మోనార్క్ ఇన్ 68 at the end of a protracted conflict was the instrument to which a nation state with England came to be forged. అయితే ఏమైంది, ఈ ఫైనల్గా ద యాక్ట్ ఆఫ్ యూనియన్ 1707లో ఏం జరిగింది బిట్వీన్ ఇంగ్లాండ్ అండ్ స్కాట్లాండ్ దట్ రిజల్టెడ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ గ్రేట్ బ్రిటన్. అంటే యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అంటే ఏమేమి వస్తాయి, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్ ఇవన్నీ కూడా వస్తాయి. అవన్నిటిని కలిపి మనం యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అని చెప్పి అంటాం అనమాట. సో ద ఇంగ్లాండ్ వాజ్ ఏబుల్ టు ఇంపోజ్ ఇట్ ఇన్ గ్రేట్ బ్రిటన్. మీన్ ఇన్ ఎఫెక్ట్ ఏంటి, ద ఇంగ్లాండ్ వాజ్ ఏబుల్ టు ఇంపోజ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ స్కాట్లాండ్. ద బ్రిటిష్ పార్లమెంట్స్ ఫర్ డామినేటెడ్ బై ఇంగ్లీష్. అయితే ఏంటి మీకు యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ఎవరు వస్తారు, ఇంగ్లాండ్, స్కాట్లాండ్. అయితే ఇప్పుడు ఎక్కడో చేయందంటే ఇంగ్లాండ్ వాళ్ళు ఏం చేసేవారు, వాళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా ఈ స్కాట్లాండ్ మీద చూపెట్టేవారు. అలాగే పార్లమెంట్లో ఏమైంది, ఇంగ్లాండ్ వ్యక్తులు ఇంగ్లీష్ మెంబర్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు అనమాట. అంటే ఏంటి, స్కాట్లాండ్కి చాలా తక్కువ మెంబర్స్ ఉండేవాళ్ళు అనమాట అసెంబ్లీలో, పార్లమెంట్లో. ద గ్రోత్ ఆఫ్ బ్రిటిష్ ఐడెంటిటీ అనేది ఎక్కువగా అయిపోయింది. దాంతోపాటు ఎక్కువగా వాళ్ళ ఐడెంటిటీ అయిపోతే ఏమవుతుంది, ఈ క్యాథలిక్ ఐడెంటిటీ అనేది తగ్గిపోవడం జరిగింది. ఈ స్కాట్లాండ్ ఒక పీపుల్ యొక్క ఐడెంటిటీ అనేది అక్కడ తగ్గిపోవడం అనేది జరిగింది అనమాట. అర్థమవుతుందా. ద స్కాట్స్ ఐలాండ్ ఫార్బిడెన్ టు స్పీక్ దేర్ గాలిక్ లాంగ్వేజ్ ఆర్ వేర్ దేర్ నేషనల్ డ్రెస్ అండ్ లార్జ్ నెంబర్. అయితే ఏమైంది, ఫైనల్గా వాళ్ళ యొక్క లాంగ్వేజ్ అనమాట, స్కాట్లాండ్ యొక్క లాంగ్వేజ్ గెలిక్ అనేది సైలెంట్గా తీసేయడం జరిగింది. అలాగే వాళ్ళ యొక్క నేషనల్ డ్రెస్, లాస్ట్ ఫోర్స్బుల్ డ్రివెన్ హోమ్ ల్యాండ్ అన్నీ కూడా సైలెంట్గా తరిమేయడం స్టార్ట్ చేశారనమాట. అర్థమైందా. అలాగే సేమ్ స్కాట్లాండ్ అయితే అలాగే పడింది, సేమ్ ఐర్లాండ్ సఫర్డ్ సిమిలర్, సేమ్ ఐర్లాండ్ కూడా అలాగే జరిగింది అనమాట. సో ఇట్ వాజ్ ఎ కంట్రీ డీప్లీ డివైడెడ్ బిట్వీన్ క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్ అనమాట. ఐర్లాండ్ కంట్రీ ఎలాగంటే సేమ్ ఐర్లాండ్ కూడా ఇలాంటి పరిస్థితి ఎక్కువగా బాగుంది. అయితే అది సో ఇక్కడ ఎక్కువగా ఏంటంటే క్యాథలిక్ అండ్ ప్రొటెస్టెంట్స్ అనేది ఎక్కువగా ఉండేవాళ్ళు. ఓకేనా, ఎక్కువగా క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్ అనేది ఎక్కువగా ఉండేవాళ్ళు. సో ఇంగ్లీష్ హెల్ప్డ్ ద ప్రొటెస్టెంట్స్ ఆఫ్ ఐర్లాండ్ టు ఎస్టాబ్లిష్ దే డామినెన్స్ ఓవర్ ఏ క్యాథలిక్ కంట్రీ. అయితే ఇక్కడ ఐర్లాండ్లో క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్ అని ఉండేవాళ్ళు. అయితే ఈ ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారు, ప్రొటెస్టెంట్స్కి ఎవరైతే ఉంటారో ప్రొటెస్టెంట్స్ ఆఫ్ ఐర్లాండ్కి హెల్ప్ చేసి వాళ్ళ డామినెన్స్ ఎక్కువగా క్యాథలిక్ మీద కన్నా వాళ్ళ డామినెన్స్ అనేది ఎక్కువగా చేసేవాళ్ళు అనమాట. అయితే ఏం చేశారు, ఇక్కడ క్యాథలిక్ మరి ప్రొటెస్టెంట్స్కి ఇంగ్లీష్ సపోర్ట్ ఇచ్చారు. మరి అప్పుడు క్యాథలిక్ వాళ్ళు ఊరుకుంటారు. క్యాథలిక్ రివోల్ట్స్ అగెన్స్ట్ బ్రిటిష్ డామినెన్స్ వాజ్ సప్రెస్డ్ అనమాట. ఆఫ్టర్ ఏ ఫెయిల్డ్ రివోల్ట్ లెడ్ బై వోల్ఫ్ టోనే అండ్ యునైటెడ్ ఐరిష్మెన్, ఐర్లాండ్ వాజ్ ఫోర్స్బుల్ ఇన్కార్పొరేటెడ్ ఇంటూ. అయితే ఫైనల్గా స్కాట్లాండ్ ఎలాగ అయిపోయింది. 1801లో ఏం చేశారు, ఐర్లాండ్ కూడా ఈ గ్రేట్ యునైటెడ్ కింగ్డమ్లో కలిపారనమాట ఫోర్స్గా. అంటే వాళ్ళకి ఇష్టం లేదు, ఫోర్స్గా కలిపేసి ఏ న్యూ బ్రిటిష్ నేషన్ అనేది అప్పుడు ఫామ్ అయ్యింది. ద సింబల్స్ ఆఫ్ న్యూ బ్రిటన్, బ్రిటిష్ ఫ్లాగ్, యూనియన్ జాక్, అలాగే ద నేషనల్ యాంథమ్ ఆఫ్ న్యూ బ్రిటన్ అప్పుడు ఏంటంటే గాడ్ సేవ్ అవర్ నోబుల్ కింగ్ అనేది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే అడుగుతాడు. నేషనల్ యాంథమ్ ఆఫ్ న్యూ బ్రిటన్ ఏంటంటే గాడ్ సేవ్ అవర్ నోబుల్ కింగ్ ఈజ్ ద నేషనల్ యాంథమ్ ఆఫ్ బ్రిటన్ అనమాట. ఇది బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ సో అండ్ ఇట్ ఈస్ ఈజీ నాట్ టు రిప్రజెంట్ రోలర్ టు ఏ పోర్ట్రేట్. ఒక పోర్ట్రేట్ ద్వారా నాట్ ఈజీ ఇనఫ్ టు ఒక రోలర్ పోర్ట్రేట్ ద్వారా మనం ఈజీగా రిప్రజెంట్ చేయొచ్చు. హౌ డస్ గో ఆన్. అయితే ఏమైంది, ది రిప్రజెంటెడ్ కంట్రీ. అయితే ఈ పోర్ట్రేట్స్ ఏం చేశారు, ది రిప్రజెంట్ కంట్రీ ఒక పోర్ట్రేట్స్ ద్వారా ఒక పర్సన్ని రిప్రజెంట్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే నేషన్స్ వర్ దెన్ పోర్ట్రేట్ యాజ్ ఏ ఫీమేల్ ఫిగర్స్ అనమాట. అంటే ఫీమేల్ ఫిగర్స్ పోర్ట్రేట్ చేయడం అంటే డ్రాయింగ్ వేయడం స్టార్ట్ చేశారు అనమాట. ద ఫీమేల్ ఫామ్ దట్ వాస్ చూజన్ టు పర్సనిఫై ద నేషన్ డిడ్ నాట్ స్టాండ్ ఫర్ ఎనీ పర్టికులర్ ఉమెన్ ఇన్ రియల్ లైఫ్. అంటే ఎందుకు ఆ సింబల్స్, ఆ పోర్ట్రేట్స్ ఎక్కువ ఉమెన్ ఎందుకు వేశారంటే మీకు
చెప్తున్నాను. ఫ్రెంచ్ రెవల్యూషన్ కానీ, యూనిఫికేషన్ ఆఫ్ అన్నిట్లో కానీ, అప్పట్లో ఫారిన్ కంట్రీస్లో కూడా దే నాట్ గివెన్ రెస్పెక్ట్ టు ఎనీ పర్టికులర్ రెస్పెక్ట్ కానీ ఉమెన్స్ సంబంధించి ఏమీ కూడా ఇవ్వలేదు అనమాట. రైట్ టు ఓట్స్ కానీ ఏమీ కూడా. రాదర్ ఇట్ షార్ట్ టు గివ్ ద అబ్స్ట్రాక్ట్ ఐడియా ఆఫ్ ఎ నేషన్ ఏ కాంక్రీట్ ఫార్మ్ దట్ ఈస్ ఫీమేల్ ఫిగర్ బికెమ్ అన్ అలిజరీ ఆఫ్ ద నేషన్. అంటే ఏంటి, ఫీమేల్కి ఒక ఫిగర్ ఇండికేట్ చేస్తూ అక్కడ ఒక ఫీమేల్ ఫిగర్ ఇండికేట్ చేస్తూ అక్కడ కొన్ని అనేది ఇచ్చేవారు అనమాట. అంటే ఆ పోర్ట్రేట్ వేసేవారు. ఎందుకు, ఫీమేల్కి గివ్ ఫ్రీడమ్ లిబర్టీ అని చెప్పి వాళ్ళ యొక్క స్టాంప్స్ ఇవి కూడా యూజ్ చేసేవారు అనమాట. అర్థమైందా? సో వి రీకాల్ దట్ డ్యూరింగ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ ద ఆర్టిస్ట్ యూజ్డ్ ద ఫీమేల్ అలగరీ టు పోర్ట్రే ఐడియాస్ సచ్ యాజ్, అంటే ఒక ఫీమేల్ యొక్క బొమ్మని యూజ్ చేసి టు పోర్ట్రేట్ ఐడియాస్ సచ్ యాజ్ లిబర్టీ, జస్టిస్ అండ్ రిపబ్లిక్. దీస్ ఐడియల్స్ వర్ రిప్రజెంటెడ్ టు స్పెసిఫిక్ ఆబ్జెక్ట్స్ ఆర్ సింబల్స్ యాజ్ యూ వుడ్ రిమెంబర్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ లిబర్టీ, ద రెడ్ క్యాప్, బ్రోకెన్ చైన్ జనరలీ అనమాట. అంటే ఏమైంది ఫైనల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డ్యూరింగ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ ఆర్టిస్ట్ యూజ్డ్ ద ఫీమేల్ అలగరీ టు పోర్ట్రే ఐడియాస్ సచ్ యాజ్ లిబర్టీ, జస్టిస్ అండ్ రిపబ్లిక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, రిప్రజెంటింగ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఫ్రాన్స్ అనమాట. అంటే ఈ బొమ్మని రిప్రజెంట్ చేశారు ఉమెన్ ఫ్రాన్స్లో. అలాగే ఇదే విధంగా సేమ్ ఇన్ జర్మనీ నేషన్లో కూడా ఇట్ ఈస్ జర్మేనియా. జర్మనీ నేషన్ కూడా జర్మేనియా అనమాట. ఇన్ ఫ్రాన్స్ ఈ వాజ్ క్రిస్టియన్ మరియానా, ఏ పాపులర్ క్రిస్టియన్ నేమ్ అనమాట, విచ్ అండర్లైన్ ద ఐడియా ఆఫ్ పీపుల్ నేషన్. హర్ క్యారెక్టరిక్స్ వర్ డ్రాన్ ఫ్రమ్ ఏంటంటే మరియానా ఇన్ ఫ్రాన్స్. మరియానా సేమ్ ఇదేలాగో జర్మనీలో కూడా ఒక ఉమెన్ ఇండికేట్ చేశారు. ఇట్ ఈస్ జర్మేనియా అనమాట. టు రిప్రజెంట్ ద లిబర్టీ, అలాగే జస్టిస్ అండ్ రిపబ్లిక్, టు రిప్రజెంట్ ఉమెన్ అనమాట. ఇవి పోర్ట్రేట్ చేయడం అనేది జరిగింది. పోర్ట్రేట్ చేయడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ బాల్కన్స్ అనమాట. సెకండ్. నెక్స్ట్ బాల్కన్స్. హూ ఈస్ దిస్ బాల్కన్స్? అసలు ఈ బాల్కన్స్ అంటే ఎవరు? ఇప్పుడు చూద్దాం. బై ద లాస్ట్ క్వార్టర్ ఆఫ్ 19th century నేషనలిజం నో లాంగ్ రిటర్న్ ఇస్ ఐడియాలిటిక్ లిబరలిక్ డ్యూరింగ్ దిస్. అయితే ఇప్పుడు చూద్దాం ఈ బాల్కన్స్ ఏంటి, అసలు ఏంటి ఇప్పుడు చూద్దాం. ద మోస్ట్ సీరియస్ సోర్స్ ఆఫ్ నేషనలిస్ట్ టెన్షన్ ఇన్ యూరోప్ ఆఫ్టర్ 1871 తర్వాత వాజ్ ద ఏరియా కాల్డ్ బాల్కన్స్. అనేది ఒక ఏరియా అనమాట. బాల్కన్స్ అనేది ఒక ఏరియా. అయితే ఏంటి ఇక్కడ టెన్షన్? ద బాల్కన్స్ వాజ్ ఎ రీజన్ ఆఫ్ జియోగ్రఫికల్ అండ్ ఎథనిక్ వేరియేషన్ కంప్రైజింగ్ మోడర్న్ డే. ఏంటంటే కంప్రైజింగ్ ఒక రీజన్ అనమాట. మోడర్న్ డే ఏంటంటే ప్రజెంట్ అవే ఆ బాల్కన్ రీజన్ ఏంటంటే రోమానియా, బల్గేరియా, అల్బేనియా, గ్రీస్, మెసిడోనియా, క్రొయేషియా, బోస్నియా, హెర్జగోవినా, స్లోవేనియా, సెర్బియా, మౌంటేనియా, ఇవన్నీ ఇప్పుడు కంట్రీస్ అనమాట. ఇవన్నీ కూడా దాన్ని అప్పుడు ఏమనేవాళ్ళు అంటే బాల్కన్ రీజన్ అనేవాళ్ళు. అయితే ఈ బాల్కన్ రీజన్లో ఎవరెవరు ఉండేవాళ్ళు, వాళ్ళని ఏమంటారంటే అదో ఇక్కడ రాసాం ఆల్రెడీ. బాల్కన్స్ వాజ్ ఎ రీజన్ ఆఫ్ జియోగ్రఫికల్ అండ్ ఎథనిక్ వేరియేషన్ కంప్రైజింగ్ మోడర్న్ డే రొమానియా, బల్గేరియా, అల్బేనియా, గ్రీస్, మెసిడోనియా, క్రొయేషియా, బోస్నియా, హెర్జగోవినా, అలాగే స్లోవేనియా, సెర్బియా అండ్ మౌంటేనియా. ఎవరైతే జనాలు ఎక్కడ ఉండేవాళ్ళో వీళ్ళు ఏమంటారంటే స్లావ్స్ అని చెప్పి అంటారు అనమాట. ఏమంటారు వీటిని? స్లావ్స్ అని చెప్పి అంటారు. సో ఏంటి, లార్జ్ పార్ట్ ఆఫ్ ద బాల్కన్స్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్. ఈ బాల్కన్స్ని అప్పుడు ఎవరు కంట్రోల్ చేసేవారంటే ఆ రీజన్ ఒట్టోమన్ ఎంపైర్ అనేవాళ్ళు కంట్రోల్ చేశారనమాట. ఆల్దో ద 19th century ఒట్టోమన్ ఎంపైర్ హ్యాస్ sought to strengthen itself through modernization, internal reforms, but it very little success అనమాట. Success అనేది వన్ బై వన్ ఇట్స్ యూరోపియన్ సబ్జెక్ట్ అండ్ డిక్లేర్డ్ ఇండిపెండెన్స్. సో ఫైనల్గా వన్ బై వన్ ఏం చేశారు, యూరోపియన్ సబ్జెక్ట్ నేషనలిస్ట్ అవే ఫ్రమ్ ఇట్స్ కంట్రోల్. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను వన్ బై వన్ ఎంత. బాల్కన్ రీజన్ అంటే రొమానియా, బల్గేరియా, అన్ని కంట్రీస్, చాలా కంట్రీస్ ఉన్నాయి. అయితే ఫైనల్గా ఏమైంది, వన్ బై వన్ కొన్ని కంట్రీస్. అయితే ఒట్టోమన్ ఎంపైర్ ఒక స్ట్రెంథన్ చేసినప్పటికీ మోడర్నైజేషన్, ఇంటర్నల్ రిఫార్మ్స్ వల్ల ఒక్కొక్క వన్ బై వన్ ఒక్కొక్క యూరోపియన్ కంట్రీగా డివైడ్ అయిపోవడం జరిగింది అనమాట. అవే ఇట్స్ కంట్రోల్ అండ్ డిక్లేర్. ఒక్కొక్క కంట్రీ డివైడ్ అయిపోయి ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసుకున్నారు. ద బాల్కన్ పీపుల్స్ బేస్డ్ దర్ క్లెయిమ్స్ ఫర్ ఇండిపెండెన్స్ అండ్ పొలిటికల్ రైట్స్ ఆన్ నేషనలిటీ అండ్ యూజ్డ్ హిస్టరీ టు ప్రూవ్ దట్ దే హ్యాడ్ వన్స్ బీన్ ఇండిపెండెంట్
but had subsequently been subjugated by foreign powers. Hence, the rebellion nationalists in the Balkans thought of the struggles as attempts to win back their long lost independence. అందరూ కూడా ఈ బాల్కన్ రీజన్స్ అనేవాళ్ళు ఫైనల్గా ఒటోమన్ ఎంపైర్ ఎంత స్ట్రాంగ్ చేసినా, మిలిటరీ ఎంత స్ట్రాంగ్ పవర్ ఉన్నా కానీ రూట్ మోడర్నైజేషన్ వల్ల, ఇంటర్నల్ రిఫార్మ్స్ వల్ల 1 by 1 కంట్రీ అనేది, నేషన్ అనేది ఫామ్ చేయడం జరిగిందనమాట. యాజ్ ద డిఫరెంట్ స్లావిక్ నేషనలిస్ట్ స్ట్రగుల్ టు డిఫెండ్ దర్ ఐడెంటిటీ అండ్ ఇండిపెండెన్స్, ద బాల్కన్ ఏరియా బికమ్ అన్ ఏరియా ఆఫ్ intense conflict. The Balkans did expensive for the matters for సో ఇదనమాట. అంటే ఏంటి సో ఇంత అయినప్పటికీ బాల్కన్స్ అనేవాళ్ళు ఫైనల్గా ఏం చేశారంటే, అంటే ఒట్టోమన్ ఎంపైర్ ఎంత కంట్రోల్ ఉన్నప్పటికీ డ్యూ టు ద వాళ్ళ యొక్క మోడర్నైజేషన్ వల్ల, అలాగే మోడర్నైజేషన్ వల్ల అలాగే ఇంటర్నల్ రిఫార్మ్స్ వల్ల ఫైనల్గా 1 by 1 ఈ కంట్రీస్ అనేవి ఫామ్ చేసుకున్నాయి. అంటే ఈ కంట్రీస్ ఏవి అవుతున్నాయో రొమానియా, బల్గేరియా, అల్బేనియా, గ్రీస్, మెసిడోనియా, క్రొయేషియా, బోస్నియా, హెర్జగోవినా, స్లోవేనియా, సెర్బియా అండ్ మోంటెనిగ్రో. ఇదంతా రీజన్ ఏమనేవాళ్ళంటే బాల్కన్స్ అనేవాళ్ళు. ఒకప్పుడు ఇది కంట్రోల్ ఎవరంటే ఒట్టోమన్ ఎంపైర్ ఇస్ ద కంట్రోల్ ఆఫ్ దిస్ బాల్కన్ అనమాట. ఫైనల్గా ఇవన్నీ అంటే ఈ ఒట్టోమన్ ఎంపైర్ యొక్క మోడర్నైజేషన్ జరగడం వల్ల, అలాగే ఇంటర్నల్ రిఫార్మ్స్ వల్ల ఫైనల్గా ఈ కంట్రీస్ అనేవి ఫామ్ అయ్యాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.